హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైనీస్ రాణి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాస్ని కూడా తీసుకోవాలి. ఈ టమాటాస్ బాగా పండినవి తీసుకోండి. అప్పుడు ఇంకా కొంచెం కర్రీకి మంచి కలర్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత మనం కొన్ని మసాలా దినుసులు వేసుకుందాం. దానికి 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలన్నమాట. అలాగే ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకొని ఒక 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఇంకో 1 కప్ వాటర్ పోసినా పర్లేదండి. 1 or 2 కప్స్ వాటర్ పోసుకున్నా ఏం పర్లేదు. అంటే టమోటా బాగా కుక్ అయ్యేంత వరకు ఎంత వాటర్ సరిపోతాయో అంత వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను దీని మీద మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేస్తున్నాను అనమాట. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేశాను. చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేశాను. అలాగే టమోటాలు కూడా బాగా ఉడికిపోయాయి, ఆనియన్స్ కూడా ఉడికిపోయాయి అనమాట. జీడిపప్పు కూడా కొంచెం మెత్తగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకుంటున్నాను. చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్గా ఎక్కడ కొంచెం అంటే రఫ్గా తగలకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే ఫ్లేవర్ కోసం ఇప్పుడే ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మీ దగ్గర లేకుంటే మాత్రం స్కిప్ చేయండి. సారీ, ఆ క్లిప్ కట్ అయిపోయిందండి, నేను మీకు చూపించలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీ వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలన్నమాట. ఈ ప్యూరీ అంతా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను నార్మల్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మేబీ టాటా సాల్ట్ అలా యూస్ చేస్తే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది అనమాట. ఇదంతా వేసిన తర్వాత బాగా కలిపెట్టుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను అండి. ఎందుకంటే కొంచెం థిక్గా అయిపోయింది అనమాట. మరీ అంత థిక్గా ఉంటే కష్టం అని చెప్పేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మంచి ఈ ఫ్లేవర్స్ రావాలి అంటే మనం ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపెట్టుకోవాలన్నమాట. బాగా కలిపెట్టుకొని మసాలాలన్నీ బాగా కలిసిపోయేలా కలిపెట్టేసుకోవాలి. సో ఇది కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ పాటు కలిపెట్టేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అప్పుడే ఆ గ్రేవీకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు. సో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఎఫెక్ట్ రావడానికి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను అండి. కొంచెం స్వీట్, ఫ్రెష్ క్రీమ్ అంటే కొంచెం స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఆ స్వీట్ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఈ స్టేజ్లో మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసిన ఈ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు మనం ఇలా గ్రేవీలో మొత్తం కలిపేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ కూడా పన్నీర్కి పట్టి బాగా కుక్ అయ్యి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు. సో ఇది ఒక 5 మినిట్స్ పట్టిందండి నాకు కుక్ అవ్వడానికి. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. కొంచెం గ్రేవీ కూడా మందం అడుగంటకుండా మనం చూసుకోవాలి. కొంచెం థిక్గా అలా వచ్చేస్తుంది గ్రేవీ అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమో లేకుంటే పన్నీర్ క్యూబ్స్ కుక్ అయ్యేలేవో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమో చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే నాకు తెలిసే పన్నీర్ క్యూబ్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం చేసిన కర్రీ అంతా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా గార్నిష్ చేసుకోవడమే అండి. ఈ రెసిపీ కూడా మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో స్పెసిఫై చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్, లైక్, షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.